అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలులను యూదయ యందంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగు వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడొక దర్శనము నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దానివైపు నేను తేరిచూచి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియూ నా నోట ఎన్నడూనూ పడలేదని చెప్పగా, రెండవ మారు ఆ శబ్దము ఆకాశము నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమునిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. ఇలాగు ముమ్మారు జరిగెను. తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకుని పోబడెను. వెంటనే కైసరయ్య నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుష్యులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి యుండిరి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీయు చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చెను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చి మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించియుండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పెను. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచూ ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి.